అన్న మూవీ ఎలా ఉందన్న? మూవీ చాలా బాగుందన్న, సూపర్ డూపర్ హిట్. సూపర్ డూపర్. అంటే ఇప్పుడు సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ అవుతుందన్న. కానీ పోయినసారి మంచి వాల్తేరు వేరే తోటి మంచి కంబ్యాక్, మాస్ కంబ్యాక్ ఇచ్చారు. మాస్ కంబ్యాక్ అయినా మాస్ కంబ్యాక్, ఫ్యామిలీ కంబ్యాక్. ఇది ఫ్యామిలీ కంబ్యాక్. ఎందుకంటే ఫ్యామిలీస్ మస్తు ఎంజాయ్ చేస్తారు ఈ మూవీ. ఎందుకంటే ఇలా కామెడీ ఉంది, సెంటిమెంట్ ఉంది, అండ్ ఏడిపించారు. కొన్ని సీన్లు ఉంటాయి, ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంటుంది, వాళ్ళ పిల్లల కోసం ఏడిపిస్తారు. అసలు చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది మూవీ. మంచి మంచి యాక్టర్స్ ఉన్నారన్న. అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు, అందరూ బాగుంది యాక్టింగ్. ఇప్పుడు చాలా మంది యాక్టర్స్ ఉన్నారు, మన క్యాథరిన్, నయనతార, వెంకటేష్, చిరంజీవి, మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు. వీళ్ళల్లో మంచి స్కోప్ ఉన్న యాక్టర్ అన్న ఇప్పుడు సినిమాలో, మీరు సినిమా వస్తారు కదా, మంచి స్కోప్ ఉన్న యాక్టర్ అంటే నయనతారకు మంచి స్కోప్ ఇచ్చారు. మంచి అసలు ఒక రిచ్ కిడ్ లాగా ఇచ్చారు. ఆమె మొత్తం సినిమాకు ఎన్నుముక అంటే ఆమెనే. చిరంజీవి గారు కూడా సేమ్, అసలు చిరంజీవి గారు లేకపోతే అసలు లేదు. వెంకీ గారు అయితే జస్ట్ ఒక 10 minutes కనిపిస్తారు అంతే, ఎక్కువసేపు ఉండడు. వెంకీ గారు రోల్ చాలా బాగుంది, పిచ్చ కామెడీ ఉంది. అసలు సాంగ్ మాత్రం ఇద్దరు కాంబినేషన్ సాంగ్ బాగుంది. వెంకీ గారు ఎక్కువసేపు ఉండడు, ఒక 10 minutes ఉంటారు. కానీ అంజలి రావుపూడి గారు మాత్రం అయితే మళ్ళీ ఇట్టు కొట్టారు, ఇదైతే ఫిక్స్. ఎందుకంటే అంజలి రావుపూడి గారికి అన్ని ఇట్లే, నో ఫ్లాప్స్. వరుసగా 9 సినిమాలు ఇట్లే, బ్యాక్ టు బ్యాక్ ఇట్లే. మళ్ళీ కూడా ఇట్టే కొడతాడు. ఒకప్పుడు రాజమౌళి ఎలాగనో, రాజమౌళి తర్వాత ఇట్లు కొట్టేది ఎవరంటే అంజలి రావుపూడి గారే. సినిమాకి మీరు ఇప్పుడు రేటింగ్ ఎంత ఇస్తారన్న? నేను 5 star 10 కి 10 ఇస్తాను. 10 కి 10 ఇస్తాను. అంటే మా ఫైట్స్, కామెడీ అన్ని బాగున్నాయి. డాన్స్ ముక్కు స్టెప్ మాత్రం అదిరిపోయింది. సందీప్ గారికి కంబ్యాక్ వచ్చేసింది. అసలు చాలా రోజుల తర్వాత కంబ్యాక్ వచ్చింది. ఆయనకి ఇంకా తిరుగులేదు. ఇంకా ఆయనకి ఆల్రెడీ మూవీస్ ఛాన్స్ వస్తుంటే బాగా డాన్స్ కానీ ఒక స్టెప్ కానీ అదిరిపోయింది. అసలు అంత బాగుంది. ప్రతి ఒక్క ఫ్యామిలీస్ హ్యాపీగా వచ్చి చూసే మూవీ అంటే మన శంకర వరప్రసాద్. ఇప్పుడు నెక్స్ట్ రవితేజ గారిది, నవీన్ పోల్శెట్టి గారు. కానీ నాకు తెలిసి ఇంత ఇట్టు కొట్టే అనుకోలేదు. కానీ లాస్ట్ టైం రాజాసాబ్ సినిమా కూడా కొంచెం ఫ్లాప్ అన్నారు. కానీ ఈ సినిమా మాత్రం ఇట్టు కొట్టేసింది, ఫిక్స్. బాగుంటుంది చాలా. డే 1 కలెక్షన్స్ ఆల్రెడీ ఆల్మోస్ట్ రావచ్చు, ఒక 200 కోట్ల దాకా రావచ్చు. ఎందుకంటే టికెట్ రేట్ 450 ఉంది. కొంచెం టికెట్ రేట్ కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. కానీ ఇంకా ఏం చేయలేదు. అవును, ఇప్పుడు 7 సినిమాలు చూడాలంటే ఏమవుతుంది మాలాంటి వాళ్ళు? 10 సినిమా చూడాలంటే కష్టం అవుతుంది. 450 రూపీస్ అంటే 7 సినిమాలకు దిగదే 5-6 వేలకు అయిపోతుంది. మేము మూవీ లవర్స్ అన్న, మేము ప్రతి సినిమా చూస్తాం మేము. దానివల్ల కొంచెం అన్ని ఒకేసారి రావడం వల్ల కొంచెం మైనస్ అయింది మాకు. చూద్దాం మరి ఈ సినిమాకి ఇంకా 3 సినిమాలు 4 సినిమాలు ఉన్నాయి. మరి అవి ఎలా ఆడతాయో చూద్దాం. ఇప్పుడే అన్న సినిమా వచ్చిన మా ఫ్రెండ్ పేరు ప్రసాద్, ఇప్పుడే వచ్చిన మన శంకరవర ప్రసాద్ అన్న. చాలా రోజుల తర్వాత మన బాస్ని, ఒకప్పుడు శంకర MBBSలో ఆ మాసు, ఆ గ్రేసు, ఆ స్టైలు, ఆ డ్యాన్స్, వామ్మో ఏందన్నా. నాకు ఇష్టమైన ఆల్ఫాబెట్ RFG ఏం యాక్టింగ్ చేసిండ్రా మా మెగాస్టార్ చిరంజీవి అన్న. గ్రేస్ ఏందన్న, ఆ స్టైల్ ఏందన్న. మెయిన్గా ఒకటే భయ్యా, ఈ సినిమాకి క్యాప్టెన్ మన అనిల్ రావుపూడి గారికి హ్యాట్స్ ఆఫ్ సార్. చాలా రోజుల తర్వాత అంటే సంక్రాంతికి వస్తున్నాం టీజర్, సాంగ్స్ అన్ని చూసి పిచ్చోడు అయిపోయినా. కానీ సినిమా చూస్తే భయ్యా ఫుల్ కామెడీ భయ్యా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంటర్టైన్మెంట్ భయ్యా. సాంగ్స్ అరే ఎంది బస్సు సంగతి అదిరిపోద్ది, సంక్రాంతి జుప్పు 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 జుప్పు, ఏ ఎంది వెంకి సంగతి ఇరగదిద్దాం సంక్రాంతి జుప్పు 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 జుప్పు. అంటే నేను ఏదో అనుకున్నా భయ్యా, కానీ సినిమా లోపలికి పోయినాక అన్న వాళ్ళిద్దరి ఎనర్జీ ఏందన్నా, మన వెంకీ మామ మన బాసు, వాళ్ళిద్దరి టైమింగ్ ఏంది, వాళ్ళిద్దరి సాంగ్ ఏంటి, వామ్మో అదిరిపోయింది భయ్య. ఆ బ్రేవ్ ఫేన్ మాత్రం. ఇంకోటి హీరోయిన్ ఆకాశంలో ఉంటే తార, ఏం యాక్టింగ్ చేసిందిరా నైనా తార. ఆమె యాక్టింగ్ నేను ఫిదా అయిపోయినా భయ్య. ఇటు బాసు ఇటు నైనా, వాళ్ళిద్దరి కాంబినేషన్ డైలాగ్ అంటే సినిమా అంటే చాలా వల్గర్ రొమాన్స్ సినిమాలు సినిమాలు ఇష్టం భయ్య. కానీ ప్యూర్ ఫ్యామిలీ ఏరా వల్గట్లేదు, ఫుల్గా నవ్వుకుంటారు భయ్య. సినిమాకి వచ్చినట్టుగా మీకు పక్కా నవ్వు గ్యారంటీ సినిమాకి వస్తుంది భయ్యా. సెకండ్ హాఫ్లో మన వెంకీ మామ ఎంట్రీ ఉంటుంది భయ్యా. బండి ఆన్ చేయాలంటే కావాలికి ఏం ఎంట్రీ ఇచ్చినా మా వెంకీ అంటే వాళ్ళిద్దరి టైమింగ్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయింది ఒకటే భయ్యా. ఈ సంక్రాంతికి మీరు నవ్వుకోవాలంటే నవ్వు ఉంది, కామెడీ కావాలంటే కామెడీ ఉంది, డాన్స్ సాంగ్ ఉంది, ఎమోషనల్గా ఉంది. ఒక ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా నచ్చే సినిమా మన శంకర వరప్రసాద్. కానీ ఒకటి భయ్యా, చాలామంది ట్రోలింగ్ చేసి సీరియల్ అని, చెత్త నా కొడుకులు సీరియల్ ఎక్కువ ఉందని చాలామంది యూట్యూబర్ అరే చూల చొక్కా ఈ చొక్కా చాలామంది సినిమా బాగలేదు రాడని ఒకటి చెప్తా. వచ్చి దమ్ముంటే సినిమా చూడు. సినిమాకి పోతే మనకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఆఫ్ ఎంజాయ్. అది ఒకసారి సినిమాకు చూడండి భయ్యా. బోలా శంకర్ ఆచార్య కాదు భయ్యా, బాస్ ఇస్ బ్యాక్. మన శంకర వరప్రసాద్ బ్లాక్ బాస్టర్, ఫ్యామిలీ ఆడియన్స్ బాగా నచ్చుతుంది భయ్యా సినిమా, ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్.